తనది సాధారణమైన మరణం కాదు, యాక్సిడెంటల్గా జరగలేదు, హత్య చేశారు అని చెప్తున్నారు మీరు. షుగర్ కొంచెం మనం ఎక్కువిస్తే, చక్కెర ఇస్తే అది తింటానికి కూడా ఇష్టపడ్డా ఆయన. వద్దండి, ఇది నాకు హెల్త్కి ఉపయోగపడదు అని చెప్తాడు ఆయన. అలాంటి వ్యక్తి అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, రోడ్ల పక్కన కాసేపు పడుకొని లెగిసి ఆ సంఘటనా స్థలాన్ని చూసినటువంటి చాలా మంది ఫొటోస్ బయట పెట్టారు. చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు అంటే, అది ఖచ్చితంగా ఆయన పడుకొని ఒక దుప్పటి కప్పుకున్నట్లుగా తల మీద నుంచి అంత పక్కన ఒక మనిషి పడిపోయి ఉంటే 11:30 నుంచి తెల్లవారే వరకు జనాలు ఎవరు అతన్ని చూడలేదు. అందుకు సీసీ ఫుటేజ్ ఆధారం కూడా ఉంది కాబట్టి ఇది యాక్సిడెంటల్ గా జరిగిన మరణం అని చెప్పి, మరణం జరిగిన ఆ స్థలంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఎందుకు చెదిరిపోనిచ్చారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు ఒక అనాలిసిస్ చేశాను. వాళ్ళని ఫోన్ లైన్లోకి నేను తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ సువార్త ప్రకటించే అంతసేపు మందు నైట్ పూట ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళు లేరమ్మా. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి వాళ్ళని. పోస్ట్ మార్టం రిపోర్ట్ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. కన్క్లూజన్కి వచ్చేసారా లేదా? హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి, ఆ హత్య వెనక ఎవరికో పగ ఉండాలి. క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ప్రవీణ్ గారు క్రైస్తవులకి ఈర్ష ఉంటే ఉట్టి మట్టి రాళ్లను మీరు పూజ చేస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు అక్కడ దయ్యాలను నమ్మమని? నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వచ్చి ఆయన రాయి అని అంటే నన్ను చెప్పు తీసుకుని. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. ముందుగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాము. మన ముందున్నారు ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారు. ఎందుకంటే మరి ప్రవీణ్ పగడాల గారిది సాధారణ మరణమా లేకపోతే నిజంగానే హత్యనా అనేది ఇప్పటికీ కూడా మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, క్రైస్తవుల్లో కావచ్చు, అందరిలో కూడా అయోమయ స్థితిలోనే మిగిలిపోయింది. అదొక మిస్టరీగానే మిగిలిపోతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కానీ ఓ పక్క క్రైస్తవులేమో లేదు ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పేసి అంటున్నారు. కానీ పోలీసులు మాత్రము లేదు ఇది యాక్సిడెంటల్గా జరిగిన సాధారణ మరణము అని చెప్పేసి అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం మనకిప్పుడు తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం, ఒక క్రైస్తవులకే సంబంధించింది కాదు. కాబట్టి అసలు మరి క్రైస్తవులు కూడా ముఖ్యంగా అజయ్ బాబు గారు ప్రవీణ్ పగడాల గారు ఏ రోజైతే మరణించడం జరిగిందో ఆ రోజే తన గొంతెత్తి గర్జించడం కూడా జరిగింది. ఏమనంటే ఇది హత్య, మరణం కాదు అని చెప్పేసి తనకు చాలా థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి, బెదిరించారు, కాబట్టి తనను హత్య చేశారు ప్లాన్ ప్రకారం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకొని ఉన్నారు. ఇంకా అసలు ఏ నమ్మకంతో చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా ప్రవీణ్ గారు చనిపోవడం అనేది అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు స్టాండ్ తీసుకున్నారు. మీ వీడియోలు చూస్తూనే ఉన్నాము, మీ మాటలు వింటూనే ఉన్నాము. ఇది తనది సాధారణమైన మరణం కాదు, యాక్సిడెంటల్గా జరగలేదు, ఖచ్చితంగా కుట్ర చేసి హత్య చేశారు అని చెప్తున్నారు. మీరు అలా చెప్తున్నారు. కానీ మరి పోలీసులు ఇచ్చిన ఫుటేజ్ ప్రకారము ఇది సాధారణ మరణము అని తెలుస్తుంది. కానీ ఒకవేళ అది అబద్ధం అయితే మరి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయంటారు సార్? అమ్మా, ప్రవీణ్ పగడాల గారి గురించి ముందు నేను మీతో కొన్ని విషయాలు చెప్తాను సార్. క్రైస్తవ సమాజంలో మేధావులు ఉన్నారు అంటే వారిలో ముందు వరుసలో నిలవబడి ఉండే వ్యక్తుల్లో ప్రవీణ్ పగడాల గారు ఒకరమ్మా. క్రైస్తవ సంఘానికి ఆయన ఒక గొంతు. ఓకే. ఆయన ఎలాంటి వాడు చెప్పడానికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన అమెరికాలో ఉండాల్సిన మనిషి. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, భార్య, 2 పిల్లలు. దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి. రక్షణ టీవీలో డిబేట్స్ జరుగుతూ ఉండే ఎప్పుడు కూడా. మీ ప్రశ్న మా జవాబు అనుకుంటా, అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనుకుంటా. అన్ని జిల్లాల్లో కూడా, జిల్లా కేంద్రాల్లో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, అనుమానాలు ఉంటే మాకు చెప్పండి, మేము సమాధానం ఇస్తాం అనుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి
ఆయనకి 2 పిల్లలని చెప్పాను మీకు. 16 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల పాప. వాళ్ళ పెద్ద పాపని కొన్ని రోజులుగా ఎవరో చంపుతామని బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా వాపోయినటువంటి సందర్భాలను చూసాం. ఆ పాప అంటే ఆయనకి చాలా ఇష్టం అమ్మ. రెండో పాపకి 4 సంవత్సరాలే. మనిషిగా కూడా ఎలాంటి పర్సనాలిటీ అంటే అండి, ఎలాంటి వ్యక్తిత్వం అంటే 8 మందినో 12 మందినో అనాథలను పెంచుకున్నాడు ఆయన ఇంట్లో. పెంచుకొని చదివిస్తున్నాడు. వాళ్ళలో కొంతమందికి పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు 8 మందిని కట్టుకున్న భార్యని పిల్లలను చూడడమే పెద్ద విషయం. అలాంటిది ఒక 10 మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి. దీనితో పాటు హైదరాబాద్లో చిన్నారి రాజులు చిన్నారి రాణులు అనే ఆర్ఫన్ ఉంది, ఒకటి ఆర్ఫన్ హౌస్ ఉంది, అనాథాశ్రమం. ఆ 200 మందికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి మనిషి. బయటికి అమెరికాలో ఉండే ఇల్లు వాకిలి అన్ని అమ్మేసుకొని పరిచర్య కోసం ఇక్కడికి వచ్చాడు. సేవా పరిచర్యలోనికి రాకముందు అతను మంచిగా రౌడీజం చేసుకుంటూ తిరిగేవాడిని ఆయన సాక్ష్యం మేము విన్నాం. నేను మందు తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, గొడవల్లో ఉండేవాడిని అని చెప్పేవాడు. కానీ సేవలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మాట్లాడాడంటే, తను ఏ డ్రగ్స్ అయితే తీసుకునేవాడో, ఏ మందు అయితే తీసుకునేవాడో, ఎలా తిరిగాడో, అలాంటి వాటి వల్ల జీవితం ఎలా పాడవుతుందో, దాన్ని బైబిల్ ఎందుకు యాక్సెప్ట్ చేయదో అనేక ప్రసంగాలు చేశారు ఆయన. మందు తాగొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఒకనాటి నా జీవితం ఇది అనుకుంటూ చెప్పుకుంటూ ఆయన మాట్లాడారు. షుగర్ కొంచెం మనం ఎక్కువిస్తే, చక్కెర ఇస్తే అది తినడానికి కూడా ఇష్టపడ్డా ఆయన. వద్దండి, ఇది నాకు హెల్త్కి ఉపయోగపడదు అని చెప్పాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వచ్చి అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, రోడ్ల పక్కన కాసేపు పడుకొని లెగిసి చివరికి మత్తు మందులో చనిపోయాడు అని చెబుతున్నారు. దాన్ని మేము నమ్మాలి, దాన్ని మేము నమ్మాలి. దాన్ని ప్రజల్ని ఇప్పుడు అదే నమ్మమంటున్నారు. నేను మీతో చాలా విషయాలు చెప్తాను ఇవాళ. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు నుంచి ఒక 9 నుంచి 10 అడుగుల దూరమే ఉంటుంది. కొలిసి చూపించారు ఇంత అని. నేను ఒక 5 అడుగులు ఉంటుందేమో అనుకునేవాడిని, కానీ అక్కడ హర్ష కుమార్ గారు కొలిచి చూపించారు ఒక మనిషి చేయి పట్టుకొని. చనిపోయినటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు అనే విషయం తెలియగానే మధ్యాహ్నం కల్లా మేము అక్కడికి చేరుకున్నాం. అప్పటికే డెడ్ బాడీని మార్చురీకి తీసుకొని వచ్చేసారు. కానీ ఆ సంఘటనా స్థలాన్ని చూసినటువంటి చాలా మంది ఫొటోస్ బయట పెట్టారు. అక్కడ ఎలా ఉంది అని వాళ్ళు మాట్లాడారు. చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు అంటే, ప్రవీణ్ పగడాల గారిది నార్మల్ గా జరిగిన యాక్సిడెంట్ వేరేదో కాదు, అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో మీతో చెప్తాను. యాక్సిడెంట్ అయిందమ్మా. రోడ్డు మీద నుంచి బండి వచ్చి 10 అడుగుల దూరంలో పడ్డది. మనిషి ఒక వైపు పడతాడు, బండి ఒక వైపు పడుతుంది. ఎక్కడైనా అంతే, యాక్సిడెంట్ జరిగితే బండి మీద ఉన్న వ్యక్తి జారి పడిపోతాడు, బండి ఒక చోట పడుతుంది. కానీ బైక్ ఎలా ఉందంటే అమ్మాయిన, ఆయన పడుకొని ఒక దుప్పటి కప్పుకున్నట్లుగా తల మీద నుంచి కాళ్ళ వరకు అలా బండి ఎట్లా పెట్టుందమ్మా. అది ఎట్లా సాధ్యమవుతుంది అసలు? అనుమానాలు ఎందుకు వస్తున్నాయో చెబుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూశారు కదా అది. రెండో విషయం, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జరిగిన ఈ జర్నీలో ఎక్కడ ఆయన హెల్మెట్ తీలా, ఎక్కడ ఎలాంటి సందర్భంలో కూడా ఏ పరిస్థితిలో కూడా హెల్మెట్ తీలా. చనిపోయినప్పుడు కూడా హెల్మెట్ పెట్టే ఉంది ఆయనకి, అలాగే ఉంది హెల్మెట్ ఆయనకి. అది జావా హెల్మెట్, ఫారిన్ కంపెనీకి సంబంధించింది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దాన్ని పగలగొట్టడం ఎవడి వల్ల కాదు. ఒకవేళ దాని మీద నుంచి ఒక బస్సే పోయినా అది తప్పుకొని వెళ్ళిపోతే తప్ప అది పగలదు. అలాంటి హెల్మెట్ ఉన్నప్పుడు తలకి దెబ్బ తగిలే అవకాశమే లేదు. పోనీ ఒంటికి ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా అని అనుకోవడానికి ఒంటి మీద బలమైన గాయాలు లేవు. కేవలం నోటి మీద 2 పెదాలు చిరిగిపోయి 2 అటు ఇటు వేరైపోయి ఒళ్ళంతా తలకి అదే రక్తం హెల్మెట్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంత చిన్న గాయానికి ఒక మనిషి చనిపోతాడా? ఇది మా రెండో ప్రశ్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.